జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాటారం మండలంలో శ్రీధర్బాబు లబ్ధిదారులకు రేషన్ కార్డులను అందజేశారు. ప్రతినిత్యం గడుపుకోలేకపోతా ఉన్న బాగా ఇబ్బంది నేను ప్రయాణం పడతాము. కానీ ఈరోజు మనము విశాలమైన కార్యక్రమాన్ని చేయాలి. ఒకరికో ఇద్దరికో ముగ్గురికో సొంత పనులుంటే చేయడానికి ఆస్కారం తీసుకొని ముందుకు వెళ్తాం. కానీ 10 మందికి మేలు చేయాలంటే ప్రభుత్వం మాకు ఇచ్చిన బాధ్యతను విజయవంతంగా ముందుకు తీసుకెళ్లే ప్రయత్నంలో సమయం ఈరోజు రాష్ట్ర ప్రజానికానికి సంబంధించి నా డిపార్ట్మెంట్ కానీ ప్రభుత్వం నాకు ఇచ్చిన బాధ్యతను విజయవంతంగా నడపాలంటే మీ అందరి సహకారం, మీ అందరి ప్రోత్సాహం, మీ అందరి సమయం అవసరం. కనుకనే అనునిత్యం కష్టపడి ఏదో చేయాలని తపస్సులు ముందుకు పోతా ఉన్నాం. తప్పకుండా చేసి తీరుతాం. ఒకరికో ఇద్దరికో పని కాకుండా దయచేసి తీసుకోకూడదు. ఇవాళ కాకుండా రేపు నా పరిధిలో ఉన్నంత వరకు నేను చేసే ప్రయత్నం చేస్తాను. స్కూల్ కావాలి, కాలేజీ కావాలి, రోడ్లు కావాలి, డ్రైనేజ్ కావాలి. ఈరోజు ఇంకైనా విద్యా వ్యవస్థలో ఈ మార్పులు తీసుకురావాలంటే అది నా బాధ్యతగా చేస్తాం. లేకుంటే మా రాజబాబు, మా రమేష్ నాకు పనులు కాలేదు, ఈ ప్రభుత్వం వేస్తూ ఈ శ్రీధర్బాబు ఏం చేస్తున్నాడంటే నేను పట్టించుకోను. నేను చేసే పని 10 మందికి ఉపయోగపడాలి, 10 మందికి ప్రేరేపణ ఇవ్వాలి, 10 మంది కుటుంబాల్లో మార్పు తీసుకొచ్చే కార్యక్రమం ఈ నియోజకవర్గంలో ఈ ప్రాంతంలో చేసే బాధ్యత తీసుకొని ముందుకు పోతాం. నేను అనేక సందర్భాల్లో చూసిన 25 సంవత్సరాలు నేర్చుకున్న ఒకటి తర్వాత ఒకటి అన్ని తెలుసని ముందు కూడా పో. మా నాన్నగారు మీ అందరి ప్రియతమైన నాయకులు ఈనాటి వరకు కూడా చిరకాలంగా మీరు మీ మధ్యలో నిలుపుకున్న వ్యక్తి శ్రీపాదరావు గారు వారి ఆశయ సాధన గురించి నిరంతరం కృషి చేస్తా, నిరంతరం ప్రయత్నం చేస్తా, ముందుకు తీసుకెళ్లే కార్యక్రమం చేస్తా. ఎక్కడ కూడా వెనకాలని మీ అందరికీ మనం చేస్తాను. నేను మా మహిళా సోదరులకు ఏం చేయబోయే చెప్పినా, ఏం చేయబోయే కార్యక్రమం ఇంకో 5 నెలలు 6 నెలల్లో ఇదే కాటారం సెంటర్ లో నిలబడి 5-6 నెలల్లో ఒక కార్యాచరణ చేయబోతా ఉన్నాం. కొద్ది మందికైనా ఉపాధి ఇచ్చే కార్యక్రమాన్ని ఆలోచన చేస్తా ఉన్నాం. మా యువతరానికి ఏ విధంగా ఉపాధి కలిగాలి, ఇక్కడనే ఉపాధి ఏ విధంగా కలిపియాలి, అటు మంత్రి వైపు అటువైపు ఏ విధంగా మరి ఉపాధి కలిపియాలనే ప్రయత్నం చేస్తాం. ఎక్కడ కూడా